పెరిగాను, నువ్వు ఇంకెంత పెరుగుతావు రా? పెరుగు. పెరిగి ఉన్నాను చూడవే. అంబరము నుండి చూడురా, అంబరము నుండి చూడు, నేను 100 భోజనములు రాఘవ రామచంద్ర, పెరిగితే అంత పెరుగుతున్నది. ఏమనుకుంటుంది మరి? కాదు, దీని సూక్ష్మ రూపం నా దీన్ని కడుపున పడి పోయేది. రాజరామచంద్ర మహారాజే రావణరాజు పిలిపించినాడరా. ఈ లంకపురం అడ్డం పోతున్నాను. ఈ లంకలో ఎవరు చొరబడకుండా కావలి పంటలు నాకు ఇప్పుడే నేను పంటాను. నాకు నిల్వ వస్తున్నది, నాకు చాలా నిల్వ వస్తున్నది. ఇప్పుడు అనుకున్నాను చూచువాడా బల్ కావరముంది రాకేశులు కావలి యుందురు ఎల్ల చోటలను పోయిన నన్ను వారు ఎంత యుగాంచినా నన్ను గోవనిత్తురే హరి బావిరి సీత గణవచ్చి తిని నాకెటు దోచదే హరి. రాఘవ రామచంద్ర, దీని నుండి వెళ్ళాను కానీ ముందర ఏమి జరుగునో కదా. ఆహా రాఘవ రామచంద్ర, ఏమి రక్కసి రూపము, ఏమి రక్కసి రూపము. పక్షి జాలము ప్రాణ రక్షణకై కట్టుకొనవచ్చు గూళ్ళు నీ కురులయందు. తిరిగి వారలు తమారులు భయమున దాచుకొనవచ్చు పొడవు నందు. ఇంత విగ్రహము నేనప్పుడు చూసువాడా, ఇంత విగ్రహము నేనప్పుడు చూసువాడా, ద్వారమును దాటి అటు పోగువాడా. రాము కార్యార్థి నై వచ్చిన ప్రాణభీతి చెంద వచ్చునే దీని చంపువాడా. జై శ్రీ రాజరామచంద్ర మహారాజ్కే. కోదడం కింద వతం వచ్చి నీ రూపమును కాంచి నవ్వొచ్చి లేపి తిని, కానీ అవ్వా రవ్వంతా లోనికి పోనివ్వు, నీ దయా నే సూచి వచ్చేది. నిన్ను లోపలి పోనిచ్చురా. ఓరి పలుకుతున్నావు.
చెప్పరాను నేను వాయు నందనుడాను కనకాపి వాయు నందనుడాను కనకాపి వరుడాను కనకాపి వరుడాను కనకాపు వరుడాను మాయాకాసుడేను పరగాని గురువత్తి పరగా చూడగవత్తి వాయు నందనుడాను కనకాపి వరుడాను నేను వాయుపుత్రుడు నాకు ఆంజనేయుడు ఉంటాను వాడను సీతను చూస్తగా వచ్చి ఉన్న వాడను సీతను చూసాక వచ్చినాను ఎవడి బోలెరా ఎలా వస్తుందిరా ఎవడి బోలెరా ఎవడి బోలెరా ఎవడి బోలెరా నిన్ను ఎలా వస్తుందిరా 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 ఎవడి బోలెరా మాయా కామరుని నా పేట మాయా కామరుని నాయేరా మాయా కామరుని నా పేట అన్ని జాడి పని నాయేరా పడతి నా పేట అన్ని నాయేరా కోటి గోడరము నెగల వస్తుంది మాయాక నా చేత మరణించుతాను ఇప్పుడు ఎవరు దూరం అనుకున్నావా శ్రీరాము నిన్ను నిరతాము నాతోని పురములు వేలుమయా నిరతాము నాతోని పురములు వేలుమయ్యా నిరతాము నాతోని పురములు వేలుమయా నిరుము నాతోని పురములు వేలుమయ్యా పురములు వేలుమయా వరగా భక్తుడు నీవు త్వరగా వచ్చి నిన్ను ఇప్పుడే పట్టి దించగరా త్వరగా ఈ గంగపుర నేను శ్రీరాముల పండుగ కానా నాకు అడ్డము వచ్చి నేను చెడిపోను అట్లా తాలుకోరా తాలుకోరా నీ కోటి గుణమానురా తాలుకోరా తాలుకోరా నీ కోటి గుణమానురా తాలుకోరా నేర్పించేదావు నావు ఏ ధరవి చాలు వదురకే నీ లక్షలే నిన్నిప్పుడే ప్రతి చంపువాడను అట్లరా నిలువు నిలువురా నిలువు నిలువురా నీ మాటలెందరా నిలువు నిలువురా నీ మాటలెందరా నిలువు నిలువురా నీ మాటలెందరా
కలిపి నా నాలుగు రుస్తు చూపెట్టాలా అనదే నీ కొరకు నీ తల్లిదండ్రులు దుఃఖించరని దయవంతి పొందురని జయించలేవు మురువకే నీ లక్ష్యమే నీ లక్ష్యమే నాకు అడ్డంకు వచ్చితే నేను నాశనం అయిపోదు అట్లరా నీకు బ్రహ్మదేవుడు అర్ధాయుషు రాసి ఉండవచ్చుగా మేలు రా మేలు మేలు రా నేను చూడామున రాయేరా మేలు మేలు రా చూడాలి రాయేరా మేలు మేలు రా చూడామున రాయేరా మేలు మేలు రా చూడామున రాయేరా నీ కొరకు నీ తల్లని దుఃఖించని దయావంతుని పొందిందని జయించలేవు ఏ దాని చీకాకు నిన్ను చేసి చీకాకు నిన్ను చేసి మూలమో తెలియదు కదా. ఆంజనేయ మీకు ఇదే వందనములు. వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా పాయా కానా కన్నా ఎడబాసి పోయనయ్యా పాయా కానా కన్నా పోయనయ్యా పాయా కానా కన్నా ఎడబాసి పోయనయ్యా పాయా కానా కన్నా ఎడబాసి పోయనయ్యా ఎడబాసి పోయనయ్యా ఎడబాసి పోయనయ్యా వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా బలవంత వందనమయ్యా వాయు కుమారా ఆంజనేయ మీకు ఇదే వందనములు. 100 పోతేంది 200 పోతేంది 500 పోతేంది 1000 పోతేంది ఏంది 5000 పోతేంది నేసే సీర పోతేంది ఏంటిది ఏమిటి నీ జోలి ఏమిటి 5000 పోతేంది ఏమిటిరా సేవక 5000 పోతేంది దేనికి 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 రా దేనికి నువ్వేం మాట్లాడుతున్నావు ఏందా ఎందుకంటున్నావు 500 పోతేంది 1000 పోతేంది ఎందుకంటున్నావు అంటున్నావా బిడ్డ ఒక దానికి వచ్చింది ఈ పైసలు ఈడనే పోతేంది అంటారు ఏంది ఇక నేను చెప్తాను మంచిగా బిడ్డ ఏమైందంటే శాలోళ్ళు ఇప్పటికైనా అప్పటికైనా ఏ ఊళ్ళో శాలోళ్ళు ఉన్న వాళ్ళు మొగ్గవనేస్తారు మొగ్గవనేస్తే బాట నిన్న వాళ్ళు ఇన్ని ఉంటాయి అదొక అక్కడున్నట్టు ఇంత దిడ్డు ఉంటది వాళ్ళ మొగ్గం గుంట కాడు ఇంత అంత దిడ్డు ఉంటది మన శాలే రాయలింగు తాత లేడా రాయలింగు తాత కోపానికి రాక పంచాంగాల తాత అయితే కోపానికి రాక మరి కొట్టావు అయితే ఏం చేస్తారు అంటే శాలోళ్ళు మొగ్గం నేస్తారు మొగ్గం మీద కూస్తున్నాడు ఆ టెక్కం ఆ పెక్కం ఆ టెక్కం ఆ పెక్కం అని మొగ్గం నేస్తాడు అది శాలోళ్ళ తాత పేరేందో 90 ఏళ్ళ పెద్ద మనిషి మరి పేరు పెడితే కొడతాడు ఏమో రాయలింగు తాత తెల్లారిని లెక్క పంచంగాలు చెప్పే రాయలింగు తాత అయితే
ఇక ఏం చేశాడు బిడ్డ ఈ 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం వేసుకుంటా కూర్చున్నాడు. మొగ్గం వేసుకుంటా కూర్చుంటే గా సంవత్సరమే కొత్తగా పెళ్ళైంది ఒక 16 ఏళ్ళ అమ్మాయి. 16 ఏళ్ళ అమ్మాయి మెల్లగా అత్తగారింటికి వచ్చింది. వచ్చినాక వాళ్ళ అత్త ఏమన్నది, బిడ్డ బిడ్డ ఇగో ఈ బర్రెను కొంచెం ఈ బర్రల్లో వడగొట్టిన బర్ర కాసే కాడి కొట్టుకపో బిడ్డ అని చెప్పింది. మందల వడగొట్టిన పొమ్మన్నది. పొద్దుగాల బర్రెను కొట్టుకొని పొల్లొత్తాంది. 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలలో తాత మొగ్గం నేసేటోడు సప్పుడియాక నేసుకుంటుండద్దా. ఆ దిగ్గకెళ్ళి ఆ పోయే పొల్లం చూసి ఉషా 100 పోతేంది, ఉషా 200 పోతేంది, అయ్యో ఉషా అయింది ఇట్లా అంటాడు అమ్మా. ఇట్లా అంట పొద్దటీలు పొల్ల బర్రెను కొట్టుకొచ్చినప్పుడు 100 పెంచుతాడు ఈ తాత. మా పటీలు మళ్ళా కొట్టుకపోనస్తే మళ్ళా 200 అంటాడు. మళ్ళీ నాడు చీర పోతేంది అంటాడు. మళ్ళీ నాడు ఏమంటాడు ఉన్న పైసలు వస్తేంది అంటాడు. గంత లంగగాడు. అయితే బిడ్డ ఇట్లా అనే వరకు అదే నీ హీరల్ చల్లగుండా ఇట్లా రోజు 100 పెంచే వరకు 8 రోజుల వరకు పొల్ల పాన వెళ్ళిపోతాంది. భగవంత కొత్తగా పెళ్లి అయింది, చెప్పుకుంటే మా అత్త ఏమంటాడో మా మానేమంటాడో, చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం మీదకి వస్తుంది. శాలల తాత రోజు 100 పెంచుతాడు. నా ఇజ్జత్ పోతుంది భగవంత అనుకొని చెడిపాడెత్తే చేసుకున్న భర్త దిక్కు అన్నదో భర్త దగ్గరికి వచ్చింది. అయ్యా నీ బాంచ నీళ్ళ మాత్రం నేను బయటను కొట్టుకపోను. 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలల తాత మొగ్గం మీద కూర్చుంటాడు, రోజు 100 పెంచుతాడు. నన్ను చూసుకుంటా పోంగ 100 అంటాడు, రాంగ 100 అంటాడు. నీ బాంచని నేను బర్రెను మాత్రం కొట్టుకపోను అన్నాడు. అన్న వాళ్ళ భర్త చూసిండు. అమ్మా ఎందుకు భయపడతాను, శాలలో తాత సంగతి ఏందో చూద్దాం, 2 అడుగులు ఇంటి దాకా రమ్మను అని చెప్పిండు. ఈ పొల్ల మళ్ళా బర్రెను కొట్టుకొని రాని వస్తాను. వచ్చే పొల్లను మొగ్గం విడిచిపెట్టి తాత ఏమంటాడు, 5,000 పోతుంది అన్నాడు. 5,000 పోతుంది అన్న వాళ్ళు ఈ పొల్ల అన్నది. తాత రోజు 100 పెంచుకుంటా నా ఇజ్జత్ ఎందుకు తీస్తావు. మా అత్త మందమాడికి పోయింది, మా మామ మంచిరాలకు పోయిండు, నా మగడు కరీంనగర్ పోయిండు. తాత 2 అడుగులు ఇంటి దాకా రా సాతని సంగతి ఏందో అన్నది. 15 రోజులు తాళం చేయను తాత, 15 రోజులు తాళం చేయనోడు ఆనాడు తాళం చేసిండు. సింగేసి రివాల్ చుట్టిండు అంచుతో ఆగమ్మా నేనేమంటున్నా మంచను. అయితే ఏమున్నది ఆనాడు సింగేసి రివాల్ చుట్టుకున్నాడు, దోతి కట్టుకున్నాడు. పౌడర్ వేసుకుందామంటే పౌడర్ లేదు ఇంట్లో. పొయ్యి కాడికి పోయిండు, బూడిది మెత్తగా దాల్చుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు. ఇంత పొడుగు సొంగ చేతలు పట్టుకున్నాడు. ఆ సొంగు ఉన్నది. మరి ఇప్పటికైనా తాతలు ఏం చెప్తారు, ఏదన్నా కావాలంటే అగ్గి సంది పెట్టుకొని వస్తారు ఇంటికి. 90 ఏళ్ళ పెద్ద మనిషి మెల్లగా పిల్ల గింత అగ్గెత్తావు అనుకుంటా వచ్చిండు. అది వరకే తాజాగాడు అటుకు వినున్నాడు. ఆయన మొగాడు అగ్గెత్తం అన్న వాళ్ళు ఆ పొల్ల అగ్గి కొర్రాయి తెచ్చి మెల్లగా ఇవ్వబోతుంది. ఆయన అగ్గి తీసుకో అన్న పొల్ల రెక్క అయితే ఇట్లా గట్టిగా పట్టిండు. గట్టిగా పట్టిన వాళ్ళు అయ్యగాడు అటుకు మీదకై దునికి తలుపు పెట్టి అందుకుంటే పట్టుతోటి ఖరాబ్ చెడాబ్ అయింది. అక్కడకు రాకుండా అయింది. తెల్లారంగా మొగ్గం మీద కూర్చున్నాడు. మళ్ళా మొగ్గం మీద కూర్చున్నాడు. పొల్ల మళ్ళా బర్రెను కొట్టుకొని పోతే ఏమంటాడు, ఉషా ఎవల జోలి నాకెందుకు, ఉషా ఎక్కడ పోతే నాకేంది, ఉషా ఎవల జోలి నాకేమక్కరా అని చెప్పి అంటాడు. ఇది మా ఇంటికాడ సంగతి అమ్మ, నేను నిన్న చెప్తాను నా గురించి చెప్తాను అనుకోరాదుగా. మాకి కవసించు నీవెవరు? ఒక్క దెబ్బ వేసినంతలో చక్కని స్త్రీ అయి ఉంటకు ఎవరు నీవు? ఆంజనేయ, నే
శాపమున వానలు మాకు